విజయవాడ ఉత్సవపై హైకోర్టు స్టే విధించింది. గొల్లపూడిలో దేవాదాయ శాఖ స్థలంలో ఉత్సవ్ చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. సో దానికైతే ప్రస్తుతానికి హైకోర్టు స్టే ఇచ్చినట్టు తెలుస్తుంది. ఉత్సవ్ నిర్వహణపై కోర్టుకు వెళ్లిన ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు అలాగే దేవాదాయ శాఖ భూమిని వినియోగించొద్దని చెప్పేసి కోర్టు ఆదేశాలు అయితే ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తానికైతే ఇప్పటికే గ్రావెల్, మట్టి, కంకర ఇలాంటివన్నీ వేసి అక్కడ 40 ఎకరాలని దీనికి వినియోగించుకునే ప్రయత్నం చేసినప్పుడు ప్రస్తుతానికైతే హైకోర్టుకి అయితే కొన్ని పిటిషన్స్ వచ్చాయి. ఆ పిటిషన్స్పై వాళ్ళ హియరింగ్ వచ్చింది. చాలా క్లియర్గా అయితే దానిపై స్టే విధించబోతున్నారు. ఆ భూములను యథాతథంగా ఉంచాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలను అయితే జారీ చేసింది. మొత్తానికైతే సెప్టెంబర్ 14న మనం చూస్తే కనుక పొలిటికల్ అబ్జెక్షన్స్ కూడా కొన్ని వచ్చాయి. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఆలయానికి సంబంధించిన ల్యాండ్ని మీరు ఎలా వాడుకుంటారు కమర్షియల్ పర్పస్ కోసం అని చెప్పేసి ఆయన కూడా వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 16న కనుక మనం చూస్తే కనుక సొసైటీ దీనికి కౌంటర్గా ఏం చేసిందంటే ఒక 45 లక్షలు టెంపుల్కి ఒక 45 లక్షలు కట్టడం, దాంతోపాటు ఒక 15 లక్షలు అక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కట్టి ఈ లీజ్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. టెంపుల్కి ఫండ్స్ని కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం మీదైతే ప్రస్తుతానికైతే హైకోర్టు దానిపై తీర్పుని ఇచ్చింది. చాలా క్లియర్గా ఏపీ హైకోర్టు ల్యాండ్ అలాట్మెంట్ అనేది ఎవరికి చేయకూడదు. ఉత్సవ్కి సంబంధించి పెండింగ్ ఉంది, పిటిషన్ హీరింగ్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ ల్యాండ్ని ఎవరు యూటిలైజ్ చేయకూడదని చెప్పుకొస్తున్నారు. ఒక పక్కన ఆర్ఎస్ఎస్, ఇంకో పక్కన టీడీపీకి రెండింటికి మధ్యలో ఇది వర్గపోరని కూడా ఒక రకంగా చెప్పుకోవచ్చు. ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. మొత్తం మీదైతే ఏపీ హైకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది.